అందరికీ నమస్తే అండి. వీళ్ళ డ్రామాలు చూడండి. దొరికేసిన తర్వాత ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి వీడియోలంట సగం సగం కట్ చేసి విష ప్రచారం చేస్తున్నారంట. అసలు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి వ్యతిరేకంగా ఎక్కడ ఎలాంటి సభలో పెట్టలేదండి. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని మాట్లాడుకుంటున్నారు. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తా. వినిపించిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో మరొకసారి వినిపిస్తా. ఒకసారి వినండి. జాతీయ నగరం హ్మ్. స్టోరీ చేసుకున్నా కూడా పోనీ విష ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా? అంటే ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామని ఉద్దేశంతో. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేము 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. అప్పట్లో వేల ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం, అమరావతికి లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు అసలు మ్యాటర్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి? విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా కొత్తగా భోగాపురాన్ని ఎందుకు నిర్మించాలి? భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు నిర్మించాలి? ఎందుకు అంటే దాని కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. నేమైనా మాటలు కాదు, నీకు వీడియో వినిపిస్తాను. ఆ భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, లేదంటే గంటా శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే అవంతి శ్రీనివాస్ అప్పుడు టీడీపీలో ఉండేవాడు. ఆయనకి సంబంధించిన భూములు కాబట్టి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారి బినామీలు. ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే ఆ భూముల విలువ పెరుగుద్ది, తద్వారా చంద్రబాబు నాయుడు గారు లాభపడతారు అని మాట్లాడుకొచ్చాడు. మెయిన్ కాన్సెప్ట్ అది. మీరు అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. భూములు సేకరించేస్తున్నారండి, 15,000 ఎకరాలండి, 10,000 ఎకరాలు అని చెప్పేసి అప్పాపయ్య కౌలు చెప్తున్నారు. కానీ ఆ రోజు అక్కడ సభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి నేను వినిపిస్తాను, వినండి. ఎందుకు ఊరికే ఎక్కడికి పోవు? గూగుల్ అలా కొడితే ఇలా వస్తాయి వీడియో లేవా ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆనిముత్యాలు 1, 2 కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. ఒకసారి విని తరించండి, మీకు అర్థమవుతుందిగా. ఇదిగో చిన్న వీడియో వినిపిస్తాను, తర్వాత ఇంకో వీడియో వినిపిస్తా, విను. తీసుకుంటే మేము ఏమైపోవాలి అసలు? మాకు ఎయిర్పోర్ట్ వద్దు, మాకు ఎయిర్పోర్ట్ వద్దు అంతే. మేము ఎయిర్పోర్ట్ వచ్చి ప్రాణాలనే ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. రైట్. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. గట్టిగా నిలబడదాం. నర్సాయమ్మకు తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబడతాం, గట్టిగా నిలుస్తాం. ఒక మంచి అన్నల తోడుగా ఉంటానని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అవసరమైతే కోర్టుకు పోదాం. కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. మరి ఇది ఎవరు మాట్లాడింది? ఈ వీడియో మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ వీడియోలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డి కాదా? కొంచెం చెప్పండి. ఆయనకి మాకు సంబంధం లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి డూపు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి అని చెప్తారేమో రేపు పొద్దుట. ఆయననా మాట్లాడింది? ఆయన అసహ్యం ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా చక్కగా మాకు ఎయిర్పోర్ట్ వద్దు, మాకు ఎయిర్పోర్ట్ వద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కోర్టులో కేసులు వేసి అయినా సరే నేను ఆపేస్తానమ్మా, నర్సయ్యమ్మకి అండగా మేము నిలబడతాం అన్నాడు. అన్నాడా లేడా? రైట్. రెండో వీడియో చెబుతా, ఎందుకని మళ్ళీ ఇది కూడా మీరు ఎడిటింగ్ కటింగ్ అంటారేమో. ఇంకొక వీడియో ఉంది, అందులో చాలా స్పష్టంగా ఉంటుంది, ఒకసారి వినండి. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్టు పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే, ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములు సేకరించి చెనిక్కాయలకు, బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదని చెప్పి మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ, మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడుదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా,
కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసైనా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి విన్నావా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే. ఇంకా మీకు వీడియోలు వినిపించాలంటే అలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో మీటింగులు పెట్టాడు. 2014 నుంచి 2015 సారీ, ఎప్పుడైతే భోగాపురంలో మేము ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించారో ఆ రోజు డే 1 నుంచి 2019 ఎన్నికల వరకు ప్రతిరోజు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడ ఎప్పుడు పర్యటించినా సరే అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రతి దాంట్లోనూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఉద్దేశించి అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మేము పూర్తిగా వ్యతిరేకం, ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగడానికి మేము ఒప్పుకోము, నేను అధికారంలోకి వస్తే కనుక భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాను, ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని నేను ఆపేస్తాను అన్నాడు. మరి దానికి సమాధానం చెప్పండి అయ్యా. ఊరికే ఎందుకు ఎడిటింగ్లేండి గ్రీటింగ్లేండి, అంత అవసరం ఏముందండి? అది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు మీరు ఏదైనా పోరాటాలు చేయాలనుకుంటే ఏమని మాట్లాడాలి? మీకు ఏదైనా చేతనైతే ఒకవేళ అందులో ఏదైనా అవినీతి జరిగితే ఇదిగో పలానా అవినీతి చేసేది, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అని అడగాలి. అక్కడ రైతులందరితో ఏమని మాట్లాడుతున్నారు మీరు? నేను వస్తే మీ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాను, ఈ ఎయిర్పోర్ట్ని ఎలాగైనా ఆపేస్తాను, కోర్టులో కేసులు వేస్తాను అని మాట్లాడింది మీరు కదా. దాదాపు 130 కేసులు వేశారు మీరు ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసింది మీరే కాబట్టి ఆ 130 కేసుల్ని విత్డ్రా చేసుకున్నారో మరి సాల్వ్ చేసారో ఇంకోటో తెలియదు. ఆ 130 కేసుల్ని పరిష్కరించి తర్వాత 2023లో ఏదో మీరు సొంతంగా అంటే మీరే శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసినట్టు ఒక బిల్డప్ ఇచ్చారు, ఒక కవరింగ్. 14 నుంచి 19 వరకు పనులు ముందుకెళ్లకుండా చేసి కోర్టులో కేసులు వేసి అనుమతులు రాకుండా ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగానే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ అవ్వాలా. 14 నుంచి 19 మధ్యలోనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే ఎయిర్పోర్ట్కి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకొచ్చారు. మనోడు చేసింది ఏమీ లేదు. 2019 ఎన్నికల ముందు శంకుస్థాపన కూడా చేశారు. మరి అందరూ మీరు చేసింది ఏముందని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారండి? లేదు నేనే కట్టాను. ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఆలోచించారు, ఎప్పుడు ప్రకటించారు? దానికి సమాధానాలు ఉండవు. ఇవాళ ఓపెన్ అవ్వగానే క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలి. అసలు ఏ విధంగా ఇస్తారండి? వద్దని చెప్పేసి అని వ్యతిరేకంగా అన్ని పోరాటాలు చేసిన వ్యక్తి గట్ట ఇవాళ క్రెడిట్ ఇచ్చేస్తారా? కనీసం మాట్లాడడానికి మీకైనా సిగ్గు ఉండాలి, వినటానికి మాకైనా సిగ్గు ఉండాలి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన రోత డైలాగులు కొట్టవద్దు సజ్జల. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. విని మాకు చిరాకు వస్తుంది, మీ మాటలు వింటే జనాలు నవ్వుకుంటున్నారు. ఇదేట్రా బాబు మరి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు, ఇంత అడ్డంగా వీడియోలతో దొరికేసిన తర్వాత కూడా గుడ్డిగా వాదిస్తున్నారని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంక ఇలాంటి డైలాగులు తగ్గిస్తే మంచిది, అది మీకే మంచిది. ఇది గుర్తుపెట్టుకో బాగా.